ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో దేవుని పిల్లలకు శుభములు. ప్రియులరా, దేవుని మహాకృపను బట్టి ఆదికాండాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. ఇంతవరకు 13 అధ్యాయాల వరకు ధ్యానం చేసుకోగలిగాము. ఈ వీడియోలో 14వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రియులరా, ఒక మాట గమనించండి. మన రక్షకుడును ప్రభువునునైన యేసుక్రీస్తు ప్రభువారు మనకిచ్చినటువంటి ఆజ్ఞ, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని ఆజ్ఞాపించాడు. ఈ ఆజ్ఞ సేవకులకు, బోధకులకు కాదు, యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించిన ప్రతి ఒక్క విశ్వాసికి అనే విషయాన్ని గుర్తించండి. నాకు చదువు రాదు, నాకు తెలివి లేదు అన్నటువంటి సాకులు చెబితే ఒక మాట గమనించు. ఇశ్రాయేలీయులను కానాను దేశానికి నడిపించే క్రమంలో మోషే దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రవక్త. ఆ మోషే దేవునితో అన్నాడు, అయ్యా నేను నోటి మాంద్యము గలవాడను అని. అంత మాత్రం చేత దేవుడు మోషేను విడిచిపెట్టలే. మోషే ద్వారానే ఇశ్రాయేలీయులను ఐగుప్తు దాస్యము నుంచి విడిపించాడు. అలాగే నీ ద్వారా అనేక ఆత్మలను ప్రభు దగ్గరికి నడిపించే బాధ్యత నీకు అప్పగించబడింది. నీవు కూడా దేవుని పని చేయవలసి ఉన్నది. చదువు రాకపోతే చదివి ప్రకటించేటటువంటి వారిని ప్రోత్సహించాలి. నెహెమ్యా గూర్చి ఆలోచించండి. ఇశ్రాయేలీలకు ధర్మశాస్త్రాన్ని బోధించేటటువంటి పని నెహెమ్యా తీసుకోలే. కానీ ఎజ్రా శాస్త్రి ద్వారా నెహెమ్యా ప్రవక్త పని చేశాడు. అలాగే నీకు చదువు రాకపోతే వచ్చే వారిని సువార్త ప్రకటించటానికి పంపే బాధ్యత తీసుకోవాలి, పంపాలి. నాకు చదువు రాదు కాబట్టి నేను మౌనంగా ఉంటాను అని అంటే దేవుని దగ్గర లెక్క చెప్పవలసి ఉంటుంది. కనుక నీవు మేల్కొని, వాక్యం అంటుంది, గనుక నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడు అని వాక్యము నిన్ను లేపుతూ ఉన్నది. మంచిది. ప్రియులరా, ఆదికాండము 14వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 14వ అధ్యాయము 1వ వచనము. షీనారు రాజైన అమ్రావేలు, ఎల్లాసరు రాజైన అర్యోకు, ఏలాము రాజైన కదర్లాయోమేరు, గోయీయుల రాజైన తిదాలు అను వారి దినములలో వారు సొదొమ రాజైన బెరాతోను, గొమర్రా రాజైన బిర్సాతోను, ఆద్మా రాజైన షీనాబుతోను, షెబోయియుల రాజైన షెమేబేరుతోను, సోయారను బెలరాజుతోనూ యుద్ధము చేసిరి. వీరందరూ ఉప్పు సముద్రమైన షిద్దీము లోయలో ఏకముగా కూడి 12 సంవత్సరములు కదర్లాయోమేరుకు లోబడి 13వ సంవత్సరమున తిరుగుబాటు చేసిరి. 5వ వచనం. 14వ సంవత్సరమున కదర్లాయోమేరును అతనితో కూడా ఉన్న రాజులను వచ్చి అస్తారోతు కర్నాయిములో రెఫాయియులను, హాములో జూజీయులను, షావే కిర్యత్యాయిము మైదానములో ఏమీయులను కొట్టిరి. మరియు హోరీయులను అరణ్యము దగ్గర ఉన్న ఎల్ఫారాను వరకు తరిమి షేయీరు పర్వత ప్రదేశంలో వారిని కొట్టిన తర్వాత తిరిగి కాదేశను ఏన్మీష్పత్తుకు వచ్చి అమాలేకీయుల దేశమంతటిని, అసాసోను తామారులో కాపురమున్న అమోరీయులను కూడా కొట్టిరి. అప్పుడు సొదొమ రాజును, గొమర్రా రాజును, ఆద్మా రాజును, షెబోయిము రాజును, సోయారను బెలరాజును బయలుదేరి షిద్దీము లోయలో వారితో, అనగా ఏలాము రాజైన కదర్లాయోమేరు, గోయీయుల రాజైన తిదాలు, షీనారు రాజైన అమ్రావేలు,
ఎల్లాసరు రాజైన అర్యోకు అను నలుగురితో ఆ 5 రాజులు యుద్ధము చేసిరి. 10వ వచనం. ఆ షిద్దీము లోయలో విస్తారమైన మట్టికీలు గుంటలు ఉండెను. సొదొమ గొమొర్రాల రాజులు పారిపోయి వాటిలో పడిరి. శేషించిన వారు కొండకు పారిపోయిరి. అప్పుడు వారు సొదొమ గొమొర్రాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నీ పట్టుకొని పోయిరి. మరియు అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండెను గనక అతనిని అతని ఆస్తిని పట్టుకొని పోగా తప్పించుకొనిన ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రహామునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు అతడు ఎస్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడునైన మమ్రే అను అమోరీయుని ఎలోను వనములో కాపురముండెను. వీరు అబ్రహాముతో నిబంధన చేసుకొనిన వారు. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడెనని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 310 మండుగురిని వెంటబెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. రాత్రివేళ అతడును అతని దాసులను వారికెదురుగా మనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టున్న హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకొని వచ్చెను. అతడు కదర్లాయోమేరును అతనితో కూడనున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతనిని ఎదుర్కొనుటకు రాజులోయను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. మరియు 18వ వచనం. మరియు షాలేము రాజైన మెల్కీషెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవుని యాజకుడు. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదించబడునుగాక అనియు. 20వ వచనం. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనుమని అబ్రాముతో చెప్పగా అబ్రాము, నేనే అబ్రామును ధనవంతునిగా చేసితినని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొననని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయను సర్వోన్నతుడును దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. అయితే ఈ పడుచువారు భుజించినది తప్ప నాతో కూడా వచ్చిన ఆనేరు ఎస్కోలు మమ్రే అను వారికి ఏ ఏ భాగములు రావలెనో ఆయా భాగములు మాత్రము వారిని తీసుకొననిమ్మని సొదొమ రాజుతో చెప్పెను. దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఈ 14వ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలను కూడా ఆలోచిద్దాం. ఆదికాండము 14వ అధ్యాయము మొదటి ప్రశ్న. అమ్రావేలు రాజు పాలించిన రాజ్యము పేరేమిటి? అమ్రావేలు రాజు పాలించిన రాజ్యము పేరేమిటి? 2. ఎల్లాసరు రాజ్యమును పాలించిన రాజు పేరేమిటి? ఎల్లాసరు రాజ్యమును పాలించిన రాజు పేరేమిటి? 3. ఏలాము యొక్క రాజు పేరేమిటి? ఏలాము యొక్క రాజు పేరేమిటి? 4. గోయీయుల రాజు పేరేమిటి? గోయీయుల రాజు పేరేమిటి? 5.
బెరా అను రాజు పాలించిన పట్టణము పేరేమిటి? బెరా అను రాజు పాలించిన పట్టణపు పేరేమిటి? 6. గొమర్రా అను పట్టణమును పాలించిన రాజు పేరేమిటి? గొమర్రా అను పట్టణమును పాలించిన రాజు పేరేమిటి? 7. ఆద్మా పట్టణమును పాలించిన రాజు పేరేమిటి? ఆద్మా పట్టణమును పాలించిన రాజు పేరేమిటి? 8. షెబోయీయులను పాలించిన రాజు పేరేమిటి? షెబోయీయులను పాలించిన రాజు పేరేమిటి? 9. సోయరు ప్రాంతం యొక్క రాజు పేరేమిటి? సోయరు ప్రాంతము పాలించినటువంటి రాజు పేరేమిటి? 10వ ప్రశ్న. షీనారు, ఎల్లాసరు, ఏలాము, గోయు అను పట్టణముల రాజులైన ఈ 4 రాజులు కలిసి ఎవరితో ఏ ఏ ప్రాంతముల యొక్క రాజులతో యుద్ధము చేసిరి? షీనారు, ఎల్లాసరు, ఏలాము, గోయు అను పట్టణముల రాజులైన ఈ 4 రాజులు కలిసి ఎవరితో ఏ ఏ ప్రాంతముల యొక్క రాజులతో యుద్ధము చేసిరి? 11. ఈ 4 రాజులందరూ ఏకముగా కూడినది ఏ మైదానములో? ఈ 4 రాజులందరూ ఏకముగా కూడినది ఏ మైదానములో? 12. కదర్లాయోమేరుకు ఈ 4 రాజులు లోబడినది ఎన్ని సంవత్సరాలు? తిరుగుబాటు చేసినది ఏ సంవత్సరము? కదర్లాయోమేరుకు ఈ 4 రాజులు లోబడినది ఎన్ని సంవత్సరాలు? తిరుగుబాటు చేసినది ఏ సంవత్సరము? 13. కదర్లాయోమేరు అతనితో కూడా ఉన్న రాజులు కలిసి ఏ ఏ వంశీయులను కొట్టిరి? కదర్లాయోమేరు అతనితో కూడా ఉన్న రాజులు కలిసి ఏ ఏ వంశీయులను కొట్టిరి? 14. ఈ రాజులు ఎల్పారా, షేయిరు పర్వతముల వరకు తరిమి కొట్టినది ఎవరిని? ఈ రాజులు ఏల్పారా, షేయిరు పర్వతముల వరకు తరిమి కొట్టినది ఎవరిని? 15. ఈ రాజులు అమాలేకీయుల దేశములో కొట్టినది ఎవరిని? ఈ రాజులు అమాలేకీయుల దేశములో కొట్టినది ఎవరిని? 16. షిద్దీము లోయలో ఉన్న మట్టికీలు గుంటలో పడినది ఏ ఏ రాజులు? షిద్దీము లోయలో ఉన్న మట్టికీలు గుంటలో పడినది ఏ ఏ రాజులు? 17. వారు సొదొమ, గొమొర్రా అను పట్టణములలో ఏమేమి తీసుకొని పోయారు? వారు సొదొమ, గొమొర్రా అను పట్టణములలో ఏమేమి తీసుకొని పోయారు? 18. అబ్రాముతో నిబంధన చేసుకున్న 3 అమోరీయుల పేర్లేమిటి? అబ్రాముతో నిబంధన చేసుకున్న 3 అమోరీయుల పేర్లేమిటి? 19. ఆ రాజులను తరుముటకు అబ్రాము వెంట వెళ్ళినది ఎంతమంది? ఆ రాజును తరుముటకు అబ్రాము వెంట వెళ్ళినది ఎంతమంది? 20. ఆ రాజులను ఏ ఏ ప్రాంతముల వరకు తరిమెను? అబ్రాము ఆ రాజులను ఏ ఏ ప్రాంతముల వరకు తరిమెను? 21. కదర్లాయోమేరు అను రాజును అతనితో కూడా ఉన్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు అబ్రామును ఎదుర్కొనుటకు వచ్చిన రాజు పేరేమిటి? అతడు ఏ లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను? కదర్లాయోమేరు అను రాజును అతనితో కూడా ఉన్న రాజులను అబ్రాము ఓడించి తిరిగి వచ్చినప్పుడు అబ్రామును ఎదుర్కొనుటకు వచ్చిన రాజు పేరేమిటి? అతడు
ఏ లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. 22వ ప్రశ్న, షాలేము రాజైన మెల్కీషెదెకు అబ్రహాముకు ఇచ్చినదేమిటి? షాలేము రాజైన మెల్కీషెదెకు అబ్రహామునకు ఇచ్చినదేమిటి? 23, అబ్రాము అన్నింటిలో 10వ వంతు ఎవరికిచ్చెను? అబ్రాము అన్నింటిలో 10వ వంతు ఎవరికిచ్చెను? 24, సొదొమ రాజు అబ్రాముతో చెప్పినదేమిటి? సొదొమ రాజు అబ్రాముతో చెప్పినది ఏమిటి? 25, సొదొమ రాజుతో అబ్రాము చేసిన ప్రమాణం ఏమిటి? సొదొమ రాజుతో అబ్రాము చేసిన ప్రమాణం ఏమిటి? 26, అబ్రాము ఎవరెవరికి భాగాలు ఇయ్యమని సొదొమ రాజుకు చెప్పెను? అబ్రాము ఎవరెవరికి భాగాలు ఇయ్యమని సొదొమ రాజుకు చెప్పెను? 27, ఈ అధ్యాయములో ఎన్ని వచనాలున్నాయి? ప్రియులరా, ఈ 14వ అధ్యాయములో ఉన్నటువంటి రాజులు, వారి యొక్క రాజ్యాలు, పట్టణాలు పేర్లు పలకటానికి చాలా కష్టంగా ఉన్న సమయం తీసుకొని పదే పదే చదివి గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధ బైబిల్ చదివేటప్పుడు ముందు వచ్చేటటువంటి గ్రంథాలలో మనకు ఈ వ్యక్తులు తారసపడుతూ ఉంటారు. ఈ 14వ అధ్యాయంలో ఉన్నటువంటి వ్యక్తుల పేర్లను మనం గుర్తుపెట్టుకుంటే ఆయా సందర్భాలలో ఈ పేర్లు వస్తే ఎక్కడి వారో అన్నటువంటి క్లారిటీ మనకు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు చదివి ఈ పేర్లు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు వాక్యము మీకు అర్థం కావటము సులభమవుతుంది. దేవుడు అట్టి మనసు మీకు దయచేయునుగాక. ఆమేన్.